ఇంకోటి చనిపోయిన వ్యక్తి పైన రాజకీయం చేయడం తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇంతవరకు ఇట్లా చర్యలు లేదు. మీకు ఏదైనా కక్షపూరితం ఉంటే ఇంకో వేదిక మీద చూసుకోవాలి తప్ప ఒక చనిపోయిన వ్యక్తికి ఆయన గద్దె కడుతూ దాన్ని కూల్పటం, దానికి పర్మిషన్ లేదని చెప్పడం వల్ల తప్పు. పర్మిషన్ లేకపోతే ప్రభుత్వం పర్మిషన్ ఇప్పించాలి, వాళ్ళే ఇప్పించాలి అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిండు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పార్టీలో ఏ పార్టీ అని ఉండొచ్చు, టీఆర్ఎస్ ఎందుకో తర్వాత కానీ అట్లా చనిపోయిన వ్యక్తి పని కక్షపూరితం చేయడం అనేది ఒక నియంతలా వివరిస్తే ఇది ముఖ్యమంత్రికే చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రికి నాకు తెలిసి ముఖ్యమంత్రికి దృష్టికి పోయలేక నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఉమ్మడి వరంగల్ నాయకులు వాళ్ళు చేసిట్రు ఒకవేళ ముఖ్యమంత్రి దృష్టికి పోతే దానికి సానుకూలంగా స్పందిస్తారు రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. తెలిసినా కూడా ఇమీడియట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి, దానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చూస్తే బాగుంటుంది. లేకపోతే ఒకవేళ ముఖ్యమంత్రి గెలిచి తెస్తే చాలా తప్పిదాలు చేసినట్టు ఫస్ట్ టైం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా ఉమ్మడి నాయకులు ఉంటే రాజకీయంగా మీరు ఏమైనా ఉంటే కొట్లాడుకొని, కానీ చనిపోయిన వ్యక్తుల పైన ఈ రకంగా పార్టీలు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని ఓ రకమైన కక్షపూరితం చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని నేను కోరుతాను. ఓకే సార్, అట్లాగే కేసీఆర్ గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఆర్థిక సాయం చేయడం జరిగింది పార్టీ తరఫున. మరి ఇట్లాగే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి చేయగలరంటారా? కార్యకర్తలను గుర్తించట్లేదని టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద ఇంకా నిందలు ఉన్నాయి. ఆ నిందలు ఏమైనా పోగొట్టుకోగలరు? ఇంకా అది మనం ఏం చెప్తామని, ఎవరైనా పార్టీలలో ఏ పార్టీల కార్యకర్తలను ఎవరు పట్టించుకోరు ఈ కాలంలో. మీరు చాలామంది గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలే వాడు చేసినంత వరకు వాడిని వాడుకుంటారు తప్ప కార్యకర్త గుర్తించారు. సరే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయితే ఏం సంపాదించలేదు, ఎమ్మెల్యే కూడా అని ఒక పేరు ఉన్నది. సో ఆ రకంగా ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు పార్టీ తరఫున. అని సేమ్ టైం కూడా ఎవ్వరు కూడా ఏ పార్టీలో సామాన్య కార్యకర్తలను పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే కార్పొరేట్ రాజకీయాలు అయినాయి కాబట్టి కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు. సో అన్ని పార్టీల నాయకులు కూడా గ్రౌండ్లో కష్టపడటం గుర్తించాలి, కానీ గుర్తించే సిచ్యువేషన్ లేదు. అది